గంట అయింది వెంకట గారు నిజంగా ఓపికగానే కూర్చున్నారు కాబట్టి కూర్చున్నారేమో నిజంగా ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నారు. ఇదే మానవతర గారు చంద్రశేఖర్ గారు అయితే అలా ఓపికగా కూడా కూర్చునేవాళ్ళు కూడా. మేము కూడా ఆ నుంచి కాకరపూత అసలు మాట్లాడిన మర్యాద గురించి తర్వాత ఒక మాట నేనేమంటున్నా అంటే మేడం, క్వశ్చన్ ఇప్పుడు ఏదైనా గ్రూప్ 1 లో కానీ దేంట్లో క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. కంక్లూజన్ పార్ట్ లేకపోతే ఆన్సర్ విలువ ఉండదు. ఇది కరెక్టా కాదు? నేనేమంటున్నానంటే ఈసారి నేను కంక్లూజన్ ఇద్దాం అనుకున్నప్పుడు మిత్రులు బ్రేక్ చేస్తారు మీరు. దానివల్ల ఏమవుతుందంటే ఆన్సర్ విలువ ఉండదు. ఒక్క మాటతో నేను చెప్తా. నేను ఏం చెప్తున్నా అంటే నిన్న అద్దంకి దయాకర్ గారు చిక్కడపల్లి లైబ్రరీకి రావడం ఏదైతే ఉందో అది హర్షణీయం. 100%. ఒక మాట ఇది ఏంటంటే వ్యక్తిగతంగా వచ్చారా, పార్టీ తరఫున పంపించారా, ఏదైనా కావచ్చు కాక, కానీ ఒక ప్రజాప్రతినిధిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రధాన కార్యదర్శిగా వారు అక్కడికి రావడం జరిగింది. సరే అక్కడ ఇంద్రన్న ఏం మాట్లాడారు ఏందనేది అంతా నేను పర్సనల్గా దయాకరణతో మాట్లాడిన తర్వాత కూడా చాలా గొప్పగా అనిపించింది నాకు. నిజంగా చెప్పాలంటే ఇంత హుందాగల నాయకుడు, ఇంత విలువగల నాయకుడు రాజకీయాలు ఉండాలని నేను కోరుకున్నాను. నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు ఏందన్నా నిన్న ఇంద్రన్న మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని కొంచెం వేరే వేలో తీసుకెళ్ళి మాట్లాడింది కదా, మీకు ఏమైనా బాధ అనిపించిందా, ఇంకేదైనా అనిపించిందా అంటే లేదు, వాళ్ళ ఆవేదన చెప్పారు, వాళ్ళ బాధను చెప్పారు. వాళ్ళ బాధను ఆవేదన చెప్పినప్పుడు ఏ భాషను వాడతారని అన్నారు. నిజంగా చెప్పారు ఈ మాట. చాలా హ్యాపీ అనిపించింది. అరే ఇంత హుందాగల నాయకుడు, అందుకే అంత దూరం వెళ్ళగలే గట్స్ ఆయనకు ఉన్నాయని చెప్పి అనిపించింది. సో విషయం ఏంటంటే అద్దంకి దయాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం తక్కువ మార్జిన్, ఎందుకంటే వారి ఊరు పక్కనే జనార్దన్ అనేది నాకు తెలిసి ఎంత ఒక 5 కిలోమీటర్ దూరం, 10 కిలోమీటర్ దండమేసమ ఇటు యువతల పక్క వీళ్ళు ఉంటే అవతల పక్క వాళ్ళు ఉంటారు. సో అలాంటి వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత ఒక్క మాట అయితే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. తెలంగాణ రాష్ట్రంలో ఇందాక గౌతమ్ అని చెప్పినట్టు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మేము ఉద్యోగాలు ఇవ్వడంలో డిలే అయిందని చెప్పుకుంటే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం కాదని చెప్పి నిరుద్యోగులుగా కూర్చున్న ఏది ఇంద్రన్న జనార్దన్ అనే చెప్పాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక నోటిఫికేషన్కి ప్యారల్ నోటిఫికేషన్ ఉంటుందని నేను అనుకుంటలేను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నోటిఫికేషన్ ఉన్న తర్వాత నేను చాలా డిబేట్లో ఇదే చెప్పిన, ప్యారల్ నోటిఫికేషన్ ఉంటుందని నేను అనుకుంటలేను. కానీ ఒకటైతే నేను ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేయాల్సి ఉందో ఆ ఎస్సీ వర్గీకరణ మ్యాక్సిమం కంప్లీట్ అయింది. సో ఇప్పుడంతా ఏది మన జాబ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఉందో దానిలో ప్రయత్నం చేయాలి, పార్టీ ముమ్మరంగా ప్రయత్నం చేయాలి. విద్య, నిరుద్యోగం అంటే విద్యలో దాంతోపాటు ఏది లోకల్ బాడీస్లో కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని అంశాల్లో వాళ్ళ ప్రాధాన్యత ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. ఇందాకే నిన్న జరిగిన ఏదైతే మన కేబినెట్ సమావేశంలో ఆ అంశం కూడా వచ్చింది మేడం. సో ఈ 2 అంశాలు నేను ఎందుకు చెప్పినంటే మేడం, జీపీఓలో అనేది ఒక మేజర్ అంశం ఉంది. ఎలా అంటే మేడం ధరణి అన్న నేను కొంచెం టెక్నికల్ ఎందుకంటే ఇది భరోసా ఇవ్వాల్సిన అవసరం. ఏదైతే గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయో గత గవర్నమెంట్లో విఆర్ఓని తీసుకొని వాళ్ళని జూనియర్ అసిస్టెంట్గా పెట్టిన తర్వాత ఆ వ్యవస్థ మొత్తం లేకుండా పోయింది ధరణి వచ్చిన తర్వాత భూభారత్ వచ్చిన తర్వాత 100% ఇది పొజిషన్ అనేది పెద్ద మ్యాటర్ అవుతుంది. కాబట్టి భూభారత్లో 100% జీపీఓలు ఉండాలని చెప్పి అదే జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే పంపించారో వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. వెనక్కి తీసుకొస్తే అక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కొంచెం ఖాళీ అవుతాయి మేడం. అది గ్రూప్ 4 ద్వారా నింపడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ అది బల్క్గా రావచ్చు. అదేవిధంగా జీపీఓలో ఒక 2-3 గ్రామ పంచాయతీ ఒక జీపీఓ ఉన్నప్పుడు జూనియర్ జీపీఓలు కూడా ఉంటారు. ఏది జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఎట్లా ఉంటారో జూనియర్ జీపీఓలు ఉండాలి. వాళ్ళు ఒక 4,000 నుంచి 5,000 పోస్టులు భర్తీ చేయాలని. ఇలా అన్ని ఒక చోట మూట గట్టి ఒక మాట అంటే ఇది మనసుతో చెప్తున్న విషయం. సరే నిరుద్యోగులుగా మీ బాధతో మీరు గాథతో ఎందుకంటే ప్రిపేర్ అవుతున్నారు, పైసలు ఖర్చు చేస్తున్నారు, మీ ఎవరైనా జీవితాన్ని అక్కడ త్యాగం చేస్తున్నారు. కాబట్టి మీరు నన్ను వ్యక్తిగతంగా తిట్టినా నాకేం పర్వాలేదు, ఎందుకంటే నేను కూడా అదే అశోక్ నగర్లో చదువుకుంటూ వచ్చి కాబట్టి చెప్తున్నాను. కానీ కొంచెం సమయంతో ఒక విషయం ఏంటంటే మేడం, ఆ జీపీఓలు అవి నోటిఫికేషన్లో భర్తీ అవుతాయి, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో భర్తీ అవుతాయి, అదేవిధంగా జేఏలు డిఏలు అన్ని నోటిఫికేషన్లో భర్తీ అవుతాయి. దానికి జాబ్ క్యాలెండర్ పేరున ఇవ్వాలనేది ఈ గవర్నమెంట్ యొక్క ఆలోచన. గౌరవ్ భట్టి విక్రమార్క గారు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఎందుకు చెప్పారంటే ఈ జాబ్ క్యాలెండర్ అనే అంశం కొత్తగా మనం ఇనిషియేషన్ తీసుకుంటాం కాబట్టి దీనికి ఒక శాంక్టిటీ ఉండాలి. దీని మీద ఏది విద్యార్థులకు అభ్యర్థులకు ప్రధానంగా దీని మీద ఒక అవగాహన ఉండాలన్న కారణం చేత అక్కడ నుంచి చెప్పారు. దాన్ని టీజీపీఎస్సీ అఫీషియల్గా టీజీపీఎస్సీ ఇవ్వాల్సిన అంశం అది. ఏ రాజకీయ నాయకుడు ఇవ్వడానికైతే లేదు. అఫీషియల్గా ఇచ్చిన తర్వాత ఒక్క మాట అయితే నేను చెప్తున్నా, ఇప్పుడు అన్ఎంప్లాయీస్గా ఉన్న 2 అన్నలు కొద్ది రోజుల తర్వాత ఎంప్లాయీగా మారిపోతున్నారు. ఇది మాత్రం పక్క. అదే ఎప్పుడన్నా కొద్ది రోజులు నేను వాడను, ఎందుకంటే నేను వాడితే అది
మంచిగా ఉంటుంది కానీ నేను అంటే ఇంగ్లీష్ లో కమింగ్ సూన్ అంటావా? లేదు, అలా కూడా ఉంటుంది. కానీ ఒక్కటి నేను మేడం మీరు నమ్మునప్పుడు నా వ్యక్తిగత డబ్బా కొట్టుకోవడం నేను అన్నాను. కానీ 2017లో మాత్రం నేను అశోక్ నగర్లో ఎస్ఆర్ శంకర్ ఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. అశోక్ నగర్లో ప్రతి టీ స్టాల్ దగ్గర టీ తాగినాను. ఆ పెయిన్, ఆ బాధ లైఫ్ దగ్గర ఎట్లా నాకు తెలుసు. ఎందుకంటే పైసలు లేకపోవడం వల్ల ఒక చిన్న జిలేబీలు 10 రూపాయల జిలేబీలు కూడా కొనలేము మేడం. 10 రూపాయలు ఇప్పుడు తాగలుతురో నాకు తెలియదు. కానీ ఒక టీ కూడా తాగలేము. ఎందుకంటే కట్టు హాస్టల్ పైసలు, స్టడీ హాల్ పైసలు, దాంతోపాటు ఇన్స్టిట్యూషన్ కట్టాల్సిన పైసలు, ఇది మాత్రం ఇంటికాడ నుంచి వస్తాయి. అది కూడా ఎంతవరకు వస్తాయి? సంవత్సరం వరకే వస్తాయి. కానీ నిజంగా చెప్పాలంటే గత గవర్నమెంట్లో 10 సంవత్సరాల వాళ్ళకు దాన్ని వాళ్ళు ఇది చేసారు. నిరుద్యోగ వృత్తి ఏమంటున్నావు? అది ఇస్తారమ్మా. మేమేమన్నా 2018లో మేనిఫెస్టోలో ఏమన్నాను అంటే మేము 3,000 రూపాయలు ఇస్తామన్నాం నిరుద్యోగ వృత్తి. వాళ్ళు హెచ్చులకు పోయి 3,110 ఇస్తారు. ఆ మేనిఫెస్టో ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ఎక్కడ అమలు చేయలే, ఇవ్వలే. అయితే ఒక యవ్వనమైన జీవితాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందన్న విషయం తెలుసు. కానీ అదే విధంగా విజిత గారు అదే విధంగా ఏమవుతుందంటే కోర్టు వ్యవహారాలు, కోర్టు కష్టాలు అనేది పెద్ద తలకాయ నొప్పి విజిత గారు. నిజంగా చెప్తున్నాం, ఇది ఎంత తలకాయ నొప్పి ఉంటుందంటే అసలు యవ్వనమైన జీవితాన్ని నిరుద్యోగం ఇది కొలాబ్ చేయడం కంటే ఆ ఆశలు ఉంటాయి కదా, అప్పటి వరకు యవ్వనమైన జీవితం ఇదొక్కడే ఉంటుంది. తర్వాత ఆశ కూడా దాన్ని తోడై వస్తుంది దగ్గరకు వచ్చి. మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు లీగల్ లిటిగేషన్స్ క్లియర్ చేసి అన్నారు కదా, దానిపైన ఏం క్లియర్ చేశారు? వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. పాట లేకుండా నా ఆన్సర్ ని మీరు ఒక్క మాట విజిత గారు నేనేమంటా అంటే గవర్నమెంట్ వర్షన్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఇక్కడ ఎవరు విలన్ ఉండరు విజిత గారు. ఎవరి మీద ఖర్చు ఉండదు. అంటే చెడిపోవాలి, ఆగమైపోవాలి ఎవరు ఉండరు. నేను నిజంగా చెప్తున్నా, నా గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఈ రోజు ప్రతి నిరుద్యోగి, ప్రతి అభ్యర్థి ఒక ఉద్యోగంలో ఉండాలి. ఆయన తాకతకు మించి కనుక చదవకపోతే ఉద్యోగం చెడిపోవాలని ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ బాగుపడాలని మీకు ఉంటుంది. లేదు ఒకటి అయితే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుపడాలన్న ఆలోచనలో మీ మానసిక స్థిరత్వాన్ని మేము దెబ్బతీయాలన్న ఒక సంకుచిత మనస్తత్వంలో మేము లేము జనార్దన్. ఒకటే చెప్తున్నాం, మీరు మంచిగా చదువుకోవాలి, మీకు జాబులు రావాలి, అడ్మినిస్ట్రేషన్ లో మీరు కోరుకుంటాం. ఒకటి నీకు లేదా మీకు లేదా? మాకు లేదు, నాకు లేదు. మీకు లేదు అని అంటే బద్మూరు వెంకట అట్లా లేదు. డైరెక్ట్ గా ఒక విషయం చెప్పండి. ఇందాక నుంచి ఆయన కొన్ని వీడియోలు చూపించారు కదా, అసలు మేనిఫెస్టోలో మేము 2 లక్షలు పెట్టలేదు సంవత్సరానికి అనటం ఎంతవరకు కరెక్ట్? దానికి ఆన్సర్ చెప్పండి. అయితే ఒకటి చెప్తా విజిత గారు, 2 లక్షల ఉద్యోగాల వరకు ఖాళీలు ఉన్న విషయం మాత్రం వాస్తవం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మీరు చాలా క్లియర్ గా చెప్తాను మేడం, చాలా క్లియర్ గా చెప్తా. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న విషయం వాస్తవం. ఫస్ట్ పాయింట్ నేను చెప్తా. తర్వాత దాని సంవత్సరంలోనే భర్తీ చేద్దామని అనుకున్నాం. ఒకటి చెప్తాం, ఏది ఎలక్షన్ కంటే ముందు అనుకున్నాం, ఎలక్షన్ తర్వాత కూడా అనుకున్నాం. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది, పెద్దవాళ్ళు కూడా చెప్పాలి. నేను ఇందాక చెప్పిన కదా, ఒక నోటిఫికేషన్కి ప్యారల్ నోటిఫికేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 2 ఉంది కదా, అది రిక్రూట్మెంట్ జరిగిపోయిన తర్వాతనే ఇంకో ఉండదని ఎక్కడుంది? ఏ చట్టం ఉంది? ఎక్కడైనా ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ పెట్టినా కూడా నీకు ప్రిలిమ్స్ రిజల్ట్, మెయిన్స్ రిజల్ట్ రాకముందే నీకు ఇంటర్వ్యూ చేసుకోండి. చేసుకోండి. ఒకటి మాత్రం ఎందుకు నోటిఫికేషన్ ఉండదు. విజిత గారు ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నా. యూపీఎస్సీ లెవెల్లో పెడతా ఉన్నారు, కానీ యూపీఎస్సీ లో కూడా ప్యారల్ నోటిఫికేషన్ ఉండదు. కలిసి ఇక్కడ అధ్యయనం చేసి 3 గంటల సేపు భేటీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి ప్రక్షాళన చేసి ఆ నియామక పత్రాలు పెట్టింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాంగ్లోనే ఆయన గారు వెంటనే ఢిల్లీ వెళ్ళి యూనియన్ ఒక్క మాట నేను జనార్దన్ ఒక్క మాట మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను దాని అర్థం ఏంటంటే అంటే నేను మాట్లాడలేనని కాదు, నేను మాత్రం ఇంటర్ఫీర్ అయ్యాను కాదు, మీ మీద గౌరవం నాకు, మీ మీద కూడా నాకు అవకాశం ఇవ్వడమే అది కొంచెం మీరు అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే విజిత గారు ఒక మాట అయితే నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గత గవర్నమెంట్లో కోర్టు కేసుల చుట్టూ తిరిగినట్టు ఈ గవర్నమెంట్లో ఏ ఉద్యోగం కోర్టు కేసుల చుట్టూ తిరగొద్దని మేము బలంగా కోరుకుంటున్నాం. తిప్పం
తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ ఈ గవర్నమెంట్ లో రాసినాం. గత 10 సంవత్సరాలు రాయలేదు. రాగానే తప్ప కాదు కదా, ఫస్ట్ మళ్ళీ మీరు మధ్యలోనే వస్తారు. నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు మీరే అంత కాంట్రవర్సీ ఉంది. విజిత గారు ఒక్క మాట, నేనేమంటున్నా, గౌతమన్న లోపాల మీద డిబేట్ జరగదు ప్రతి విషయంలో. విజిత గారు నా మాట అర్థం మీదనే డిబేట్ జరగదు. ప్రోస్ అండ్ కాన్స్ రెండింటి మీద డిబేట్ జరుగుతుంది. జరిగినప్పుడు నాది అబద్ధం ఉందా నిజం ఉందా అని చెప్పి మధ్యలో ఇంటర్ఫీర్ చెప్పాల్సిన అవసరం లేదు, తర్వాత చెప్పొచ్చు. ఎందుకంటే యూ గెట్ ద ఛాన్స్ టు ఆస్క్. నన్ను అడగొచ్చు, నన్ను అడిగినా నేను దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం నాకు లేకపోవచ్చు, కానీ ఎక్కడ చేరవేలో అక్కడ చేరడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ కూడా నేను చెప్తా ఒక్క ఇప్పుడు ఒకటి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్న మాట వాస్తవమని మీరు కూడా చెప్పారు కదా. ఇప్పుడు అలాంటప్పుడు సంవత్సరంలో ఇస్తాము అనుకున్నాం మేము అని, అది ఎవరు తప్పు? అయితే ఒకటి మీరు చెప్పి వాళ్ళకి ఆశలు కల్పించి వాళ్ళు ఇవ్వకపోవడం ఎవరు తప్పు అవుతుంది? అయితే ఒకటి విజిత గారు 100% ఒకటైతే మేము చెప్పగలుగుతాం. నెక్స్ట్ ఎంత నోటిఫికేషన్ వస్తుందని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ జాబ్ క్యాలెండర్ అనేది పక్కా వస్తుంది. ఎప్పుడు వస్తుందో చెప్పండి. సరే ఎంత వస్తుందో మీరు చెప్పండి, ఎప్పుడు వస్తుందో చెప్పండి. నేనేమంటున్నా, Group 2కి ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, Group 4 ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయింది, Group 1 Group 3 రెండు రద్దు చేయమని చెప్పారు. మీరే దాన్ని ఒక మాట ఆధారం నేను ఏం మాట్లాడాలి క్వశ్చన్ అడగా నేను ఆన్సర్ చేయడానికి అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏమైందంట, లాస్ట్ కాంగ్రెస్ వ్యక్తి మొత్తమే టైం తీసుకున్నా అని చెప్పి మళ్ళీ నా మీద నిందలేయా మొత్తం తీసుకోవాలి. మాకు నోటిఫికేషన్ డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా నువ్వే మాట్లాడు. ఒకటి విజిత గారు, నేను ఒకటైతే చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఈ జీపీఓలు ఏదైతే ఉందో అదే కంక్లూజన్ నాకు తెలిసి కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎగ్జామ్ అద్దంకి దయాకర్ గారు వచ్చిన తర్వాత 100% ఏదైతే అంశాలు ఉన్నాయో అది ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తారు. అదేవిధంగా కోర్టు కేసులు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అంశం దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా కొంచెం దాన్ని చాలా టాక్టికల్ గా ముందు. ఇంకో విషయం ఏంటంటే బుర్ర వెంకటేశ్వర గారు ఏదైతే ఉన్నారో చాలా హానెస్ట్ ఆఫీసర్ మేడం, ఆ విషయంలో ఎటువంటి విషయాలు లేవు. అదేవిధంగా వారి ఆధ్వర్యంలోనే ఒక మంచి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్ రూపంలో వస్తుంది. మీరందరూ ఉద్యోగాల్లో చేరాలి. కాకపోతే ఒక బాధ ఏమవుతుంది అంటే, నేను ఇందాక కోర్టు కేసుల అంశం చెప్పినా కదా, మేము నిజంగా నిరుద్యోగుల మీద కనుక ప్రేమ ఉంటే Group 1 అనుకున్నప్పుడు బయోమెట్రిక్ ఏదో ఇష్యూ వస్తే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదో వచ్చింది. అవును, దాన్ని ఏం చేసిన వాళ్ళు, అరే తప్పులు వచ్చిన క్లియర్ కట్ గా తెలిసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్ద పనులకి తెలిసినా కూడా మన ఏది బెంచ్కి పోయారు, ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత సుప్రీంకోర్టు పోయారు. అంటే విద్యార్థుల జీవితాలు ఆగం కావద్దు, డిలే ప్రాసెస్ కావద్దు అని మీరు అనుకున్న తర్వాత ఇన్ని చోట్ల వెళ్లాల్సిన అవసరం లేదు కదా. మరి మీరు సుప్రీంకోర్టులో ఒకటే రోజు ఎస్ఎల్పీ విత్డ్రా ఎందుకు చేసిర్రు? 40% ఎందుకు ఇచ్చిర్రు? చెప్తున్నాం మీకు సింగిల్ బెంచ్ లో రీనోటిఫికేషన్ అనలేదు. మీరు Group 1 విషయం పెరిగినాయి. ఇదే పల్మూరు వెంకట్ గారు రద్దు చేయమన్నారు. ఎందుకు Group 1 రద్దు చేయలేదు?